ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు మనం చెప్పుకోబోయే 29వ శ్లోకం అమ్మవారి పతిభక్తిని, ఆమె వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ శ్లోకం చదువుతుంటే మనం అమ్మవారి అంతఃపురంలో ఉన్నామా అన్నటువంటి భావన కలుగుతుంది. మరి ఆ తల్లి పాదాల చెంత ఆ ముక్కోటి దేవతలు మోకరిల్లుతుంటే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది. సాక్షాత్తు పరమశివుడు రాంగానే అమ్మవారు ఇచ్చేటువంటి గౌరవం, ఆ సమయంలో ఆ పరిజనం చేసేటువంటి హెచ్చరికలు ఉంటే కనుక మనం పరవశించిపోతాం. ఒక్కసారి మనసు ప్రశాంతంగా ఉంచుకుని మనమందరము ఆ త్రిపుర సుందరిని ధ్యానిస్తూ ఈ దివ్య శ్లోకాన్ని విందాం. కిరీటం వైరించం పరిహరపుర కైటభిదా కఠోరే కోటీరే కలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసవముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఆహా, ఎంతటి అద్భుతమైన సన్నివేశం! ఈ శ్లోకం వెనక ఉన్నటువంటి ఆ పరమార్థం తెలుసుకుంటే కనుక మన జన్మ ధన్యమైపోతుందండి. ఇప్పుడు ఈ శ్లోకంలోని ప్రతి అక్షరానికి ఉండేటువంటి అంతరార్థాన్ని పరిశీలిద్దాం. కిరీటం వైరించం పరిహరపుర కైటవ విధా. కిరీటం అంటే కిరీటం, వైరించం అంటే విరించి అంటే బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి, పరిహర తొలగించు, పక్కకు పెట్టు అని అర్థం అన్నమాట. పురహ ముందుగా, కైటభ విధ అంటే కైటభాసురుని సంహరించినటువంటి వాడు ఎవరు? విష్ణుమూర్తి అన్నమాట. అమ్మా, నీ ముందు బ్రహ్మదేవుడి కిరీటం ఉంది, జాగ్రత్తగా చూసి అడుగు వెయ్యి. ముందర కైటభసుని చంపినటువంటి మహావిష్ణువు కిరీటం ఉంది, దాన్ని దాటుకుని జాగ్రత్తగా వెళ్ళు అని అర్థం ఈ పాదానికి. కఠోరే కోటీరే స్కలసజే జంబారి మకుటం. కఠోరే అంటే గట్టిగా ఉండేటువంటి, కోటీరే అంటే కిరీటం, తలపై ధరించేటువంటి అలంకారం అన్నమాట. స్కలసి తగులుతావు, జారిపోతుంది, జహి వదిలేయి, తొలగించు అని జాగ్రత్త అని అర్థం అన్నమాట. జంభారి అంటే జంబాసురుని సంహరించినటువంటి వాడు ఎవరండి? ఇంద్రుడు అన్నమాట. మకుటం కిరీటం అంటే కఠోరే కోటీరే స్కలసి అంటే ఆ కఠినమైనటువంటి ఆ కిరీటాల వల్ల నీ మెత్తని పాదాలు జారి పడతాయి, తడబడతాయి, జాగ్రత్త తల్లి అని అర్థం. ఇంద్రుని గట్టి కిరీటానికి తగులుతూ జారిపోకూడదు, అందువల్ల అతని కిరీటాన్ని కొంచెం పక్క చూసుకుని వెళ్ళమని చెప్తున్న అర్థం అన్నమాట. పరిచారకులు చెప్తున్నారనమాట, హెచ్చరిస్తున్నారు. జంబారి మకుటం జహి, ఇంద్రుని వజ్రపు కిరీటం అడ్డుగా ఉంది తల్లి, దాన్ని తగలగండా చూసుకో అని అర్థం. ఇక మూడో పాదానికి వెళ్తే కనుక ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయా తస్య భవనం. ప్రణమ్రే శ్వేతేషు నమస్కరిస్తున్న శివుని మహానమైనటువంటి నంది దగ్గర అని అర్థం. ప్రసభం త్వరగా, ఉపయ వెళ్ళి చేరి అంటే తస్య భవనం అంటే ఆయన ఆ శివుడైనటువంటి ఆ శివుడి యొక్క నివాసమైనటువంటి గృహానికి, ఆ శివుని యొక్క ఆలయానికి అని అర్థం అనమాట. త్వరగా నమస్కరిస్తూ ఉన్నటువంటి ఆ దేవతల మధ్యగా వెళ్ళి ఆ శివుని ఆలయానికి చేరుకో అని అర్థం అన్నమాట. భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. భవస్య అభ్యుత్థానే అంటే శివుడు లేచేటువంటి ఆ సమయంలో తవ పరిజన ఉక్తి, నీ సేవకుల మాట, ఉక్తి అంటే మాట, విజయతే విజయవంతంగా ప్రకాశిస్తుంది అంటే గొప్పగా వినిపిస్తుంది అని అర్థం. శివుడు లేచే సమయానికి నీ సేవకులు ఇలా చెప్పే మాటలు గొప్పగా వినిపిస్తున్నాయి అని అర్థం. భవస్య అభ్యుత్థానే అంటే నీ ప్రాణనాథుడైనటువంటి ఆ పరమశివుడు రాగానే ఆయనకు గౌరవం ఇవ్వడం కోసం నువ్వు అంత వేగంగా లేచి వెళ్తున్నావు చూడు అని అర్థం. తవ పరిజనోక్తి విజయతే, ఆ సమయంలో నీ సేవకులు నిన్ను హెచ్చరిస్తూ పలికేటువంటి ఈ మాటలే నీ సర్వోత్కృష్టమైనటువంటి అధికారాన్ని చాటుతున్నాయి అని అర్థం అన్నమాట ఈ పాదానికి. దీని భావార్థం ఏంటంటే ఈ శ్లోకానికి, ఈ శ్లోకంలో అమ్మవారి సేవకులు, అదే పరిజనం అంటారు వారినే, ఆ అమ్మవారి సేవకులు అమ్మవారితో అంటున్న మాటలు అన్నమాట ఇవి. ఈ శ్లోకం చదువుతుంటే మన కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుందండి. అమ్మవారు పార్వతీదేవి మణిద్వీపంలో ఒక గొప్ప సింహాసనం మీద కొలువు తీరు ఉన్నప్పుడు, విరించి అంటే కమలంలో నుంచి పుట్టినటువంటి ఆ బ్రహ్మగారు,
ఇంకా మధుకైటకులను సంహరించిన కైటభారి అని పిలువబడేటువంటి ఆ విష్ణుమూర్తి, జంబాసురుడు అనేటువంటి రాక్షసుని చంపడం వల్ల జంబారి అని పిలువబడేటువంటి ఆ ఇంద్రుడు, ఈ దేవతలందరూ అమ్మవారి సింహాసనం మీద కూర్చుని ఉంటే గనక ఆ తల్లిని దర్శించి ఆ పాదాల దగ్గర సాగిలపడి అందరూ సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నారట వీళ్ళందరూ. సరిగ్గా అదే సమయంలో ఆ పరమశివుడు అక్కడికి వస్తారనమాట. అప్పుడు ఆ పతివ్రత శిరోమైనటువంటి అమ్మవారు ఆ లోకానికి తల్లి అయినప్పటికీ కూడా తన భర్త రాకను గమనించినటువంటి ఆ అమ్మవారు తన భర్తని చూడగానే తన హోదాను ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ దేవతలను కూడా మర్చిపోయి భర్తకి స్వాగతం పలకడం కోసం ఒక్క ఉదుటున ఆ సింహాసనం దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళారట ఆ అమ్మవారు. ఆ తొందరలో కింద పడి ఉన్నటువంటి ఆ బ్రహ్మ విష్ణువుల కిరీటాలు తన పాదాలకి తగులుతాయేమో అని కూడా అది కూడా ఆమె పట్టించుకోలేదుట. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ పరిచారకులందరూ కంగారు పడుతూ, అమ్మా జాగ్రత్త, బ్రహ్మగారి శిరస్సు కిరీటం కాళ్ళకి తగులుతుంది, తొందరపడకు తల్లి, అట్లాగే విశ్వాన్ని భరించేటువంటి విష్ణు కిరీటం పదునుగా ఉంటుంది, మెల్లిగా వెళ్ళు తల్లి, ఇంకా ఇంద్రుడి కిరీటం రత్నాల కిరీటం వజ్రాల కిరీటం అది కూడా తగిలితే కాలు జారుతుందమ్మా, జాగ్రత్తగా చూసి నడువు తల్లి అని ఆ సేవకులు ఆ పరిచారికలు కంగారు పడుతూ హెచ్చరిస్తున్నారట అమ్మవారిని. కానీ అమ్మవారి ఇవేమి పట్టించుకోకుండా నా స్వామి వస్తున్నారు, ఎదురేగి స్వాగతం పలకడం భార్య ధర్మం అని ముందుకు సాగిపోతోందట. అంటే ముక్కోడి దేవతలు అమ్మవారి పాదాల దగ్గర సామాన్యుల వలె పడి ఉన్నారని దీని అర్థం. ఈ దృశ్యం అమ్మవారి మహిమను, ఆమెకు దేవతలందరూ ఎంత వినమ్రంగా నమస్కరిస్తున్నారో తెలియజేస్తోంది. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే, ఆ జగన్మాత పతిభక్తి ముందు సకల దేవతల ఐశ్వర్యాలు కిరీటాలు చిన్నబోతున్నాయి. అమ్మవారికి తన భర్త పట్ల ఉన్నటువంటి గౌరవం, అలాగే ఆమె పాదాల చెంత దేవతలందరూ దాసోహం అనే స్థితిని ఈ శ్లోకం మనకి తెలియజేస్తోందన్నమాట. దీని అంతరార్థం ఏంటంటే, అమ్మవారు సాక్షాత్తు పరాశక్తి. ముక్కోటి దేవతలు ఆమె కాళ్ళ దగ్గర పడి ఉంటారు, కానీ తన భర్త విషయానికి వచ్చేసరికి ఆమె ఒక సామాన్యమైనటువంటి ఇల్లాలులాగా వినయంతో ప్రేమతో వ్యవహరిస్తారట. ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా కూడా భార్యాభర్తలు ఒకరికొకరిచ్చే గౌరవమే అసలైన ధర్మం అని గృహస్థాశ్రమంలో పతిభక్తి ఎంత గొప్పదో అమ్మవారు మనకి ఆచరించి చూపిస్తున్నారండి ఈ శ్లోకంలో. మొత్తానికి ఈ శ్లోకం భావార్థం ఏమిటంటే, అధికారం పదవి ఎంత ఉన్నా కూడా భార్యాభర్తల ముందు ఉండేటువంటి అన్యోన్యత, ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటి గౌరవమే సంసారానికి శ్రీరామ రక్ష. జగన్మాత అంతటి ఆవిడే భర్తకు అంతటి మర్యాదిస్తుంటే మనం కూడా ఆ ధర్మాన్ని పాటించాలని శంకర్ల వారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ బోధిస్తున్నారు. మనమందరము దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదండి ఈ శ్లోకంలోని పరమార్థం. ఈ శ్లోకం లోకమాత సర్వశక్తిమంతురాలు అయినా సరే పద్ధతికి ధర్మానికి ఎంతటి ప్రాముఖ్యత ఇస్తోందో ఈ శ్లోకం ఈ సన్నివేశం మనకి నిదర్శనం అన్నమాట. లోకానికి తనే మహారాణి అయినటువంటి కూడా తన భర్తకు మాత్రం తను అనురాగవతి అయిన భార్య మాత్రమేనని చాటి చెప్పేటువంటి అద్భుత ఘట్టం అన్నమాట ఇది. ఈ శ్లోకం మనకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఎంతటి ఉన్నతి స్థితికి వెళ్ళినా కూడా, ఎంతటి అధికారాలు మనకు వచ్చినా కూడా మన సాంప్రదాయాన్ని, ఇంటి గౌరవాన్ని, పెద్దల పట్ల వినయాన్ని మర్చిపోకూడదు అని దీని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సముద్రం అంతటి అధికారం ఉన్నా కూడా ఆ గంగమ్మ తల్లి చివరికి ఆ సముద్రంలో కలుస్తున్నట్లు ఆ లోకేశ్వరైనా కూడా ఆవిడ అమ్మవారు శివుని చెంత వినయంగా ఉంటుంది. అది లోకమాత అనుగ్రహం మనందరి ఇళ్లలో సౌభాగ్యాన్ని నింపాలని కోరుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అమ్మవారి భక్తులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.